మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? హాయ్ గైస్, ఇప్పుడే శ్రీనివాస్ మంగాపురం చూశాను, చూడలేదు, బతికొచ్చాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను ట్రైలర్ చూసినప్పుడే తేడా కొడద్దు అనుకున్నాను. ఆ తేడా నిజంగా కొట్టింది. ఫస్ట్లీ స్టోరీ, మీరు తేజ్ ఐలవి సినిమా చూసుంటే సేమ్ అదే స్టోరీ. హీరో లవ్ చేసుకుంటారు. హీరోయిన్ గతం మర్చిపోద్ది అండ్ హీరో గతాన్ని గుర్తు చేశాడా హీరోయిన్ అలా లాస్ట్కి పొందారన్నది బేసిక్ స్టోరీ. అండ్ నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ అజయ్ భూపతి గారి సినిమా అంటేనే ఇంటెన్స్ ఉంటుంది. క్యారెక్టర్స్తో చాలా చాలా బాగుంటారు. ఎమోషన్తో మనం చాలా కనెక్ట్ అవుతాం. ఈ సినిమాలో ఎమోషన్స్ కాదు కదా, ఇన్డెప్త్గా ఏమీ లేదు. అండ్ ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ రాశి తడాని గారు, ఆవిడ ఫస్ట్ సినిమాని తెలుగులో చాలా బాగా చేశారు. లిప్సింక్ బాగానే ఉంది ఆవిడది. అండ్ చాలా బాగున్నారు, చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నారు. ఆవిడ బాగున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి మోహన్ బాబు గారు, ఆయన క్యారెక్టర్కి ఆయన జస్టిఫికేషన్ చేశారు. కానీ ఒకటి, ఆయన రన్ టైం ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ ఉండరు, సెకండ్ హాఫ్లో వస్తారు అంతే. సెకండ్ హాఫ్ మళ్ళీ క్లైమాక్స్లో అక్కడ కనబడతారు అంతే. ఆయన అంతవరకు బాగానే చేశారు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, మోహన్ బాబు గారు ఫాదర్ అవుతారని, ఇక్కడ తాత అయ్యారు. అదే పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆయన ఉన్నంత వరకు బాగానే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి సినిమాటోగ్రఫీ, కొన్ని విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్లీ తిరుపతిని కొన్ని యాంగిల్ చూపిస్తారు, అదైతే బాగా నచ్చింది. కానీ నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను తిరుపతి కొండలో గట్ట బాగా చూపిస్తారని. సో వాళ్ళు ఉన్నంత వరకు బాగానే చూపించారు. అండ్ నెక్స్ట్ జీవి ప్రకాష్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, న్యూ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటున్నాను, మ్యూజిక్ కాదు. ఫోర్త్ వచ్చి జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కాదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది. కొన్ని ట్యూన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా పాజిటివ్స్ అయిపోయినాయి, ఇంకా డైరెక్ట్గా నెగిటివ్స్ పోదాం. ఫస్ట్ వచ్చి అజయ్ భూపతి గారు, బిగ్గెస్ట్ నెగిటివ్ ఆయనే. నాకు మహాసముద్రం నేను ట్రైలర్ కట్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. సినిమాకి వెళ్ళి నాశనం అయిపోయాం, అది వేరే విషయం. అండ్ ఇది అలాగే జరిగింది. ఆయన థ్రెడ్స్ వచ్చి ఎంత గట్టిగా బిగిస్తే అంత బాగుంటుంది సినిమా. అండ్ లూజ్ కుదిలేస్తే ఇలాగే అయిపోద్ది. మెయిన్లీ నాకు ఇదే అనిపించింది, ఇది మరీ చాలా వర్స్ట్గా ఉంది. ఆయన సినిమాలో అన్నిట్లో వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ సినిమా, నాకు అస్సలు నచ్చలేదు. అండ్ స్క్రీన్ ప్లే అస్సలు బాగాలేదు, అసలు స్టోరీ అసలు బాగాలేదు. స్టోరీ ఎప్పుడు స్టోరీయే, దీన్ని మళ్ళీ ఏం చేయాలని వచ్చి తీసారో అసలు అర్థం అవ్వలేదు. నాకు మంగళవారం సినిమా చాలా చాలా ఇష్టం, అండ్ RX 100 కూడానే. అండ్ ఇది ఆ లెవెల్లో ఉంటుందని చాలా మంది అనుకున్నారు, కానీ నేను ట్రైలర్ చూసి తేడా కొడద్దు అనుకుని అదే జరిగింది. అండ్ సెకండ్ వచ్చి మ్యూజిక్, సాంగ్స్ అస్సలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కన్నా సెకండ్ హాఫ్లో 4 సాంగ్లు వస్తాయి. నాకు మాత్రం లెక్కలుగా తల నేరకేసి కొట్టేసుకోవాలనిపించింది, అంత దారుణంగా ఉన్న సాంగ్స్, అస్సలు బాగాలేదు. అండ్ థర్డ్ వచ్చి హీరోయిన్ ఫాదరు, ఆయన ఏదో రేస్ గురించి సినిమాలో ఉంటారు, అల్లు అర్జున్ గారు బ్రదర్ కింద ఆయన చేశారు. ఆయన డబ్బింగ్ చాలా వర్స్ట్గా ఉంటుంది, అసలు బాగాలేదు. అండ్ ఇంకో ఎవరైనా పెట్టొచ్చుంటే బాగుంది, డబ్బింగ్ బాగాలేదు. అండ్ ఫిఫ్త్ వచ్చి ఆర్టిఫిషియాలిటీ చాలా వర్స్ట్గా ఉంది భయ్య. ఫోర్త్ ఆర్టిఫిషియాలిటీ, అసలు ఎమోషన్స్ వైజ్గా ఎవరు కనెక్ట్ అవ్వం, అంత దరిద్రంగా ఉంది. ఇవన్నీ పక్క తీసేస్తాయి. ఫస్ట్ జయకృష్ణ గారు, నాకైతే యాక్షన్ వైజ్ చాలా బాగున్నారు, ఫైట్స్ అయితే బాగానే చేశారు. కానీ ఒకటే, మనం లాంగ్ యాంగిల్స్ పెట్టినప్పుడు చాలా బాగుంటారు, అదే క్లోజప్ యాంగిల్స్ పెడితే అంత బాగా అనిపించరు. అండ్ నాకు యాక్టింగ్ వైజ్ కూడా పెద్ద ఏమో అనిపించలేదు. ఎమోషన్స్ వైజ్ కొంచెం పర్లేదు అనిపించిన. మెయిన్లీ ఫ్లాష్ బ్యాక్ బ్యాంగ్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అసలు బాగాలేదు. ట్రైలర్ కట్ చూసినప్పుడు కొంచెం అదే అనిపించింది, అదే అసలు బాగాలేదు. అండ్ నాకు అస్సలు అనిపించలేదు, మెయిన్లీ అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకేం చెప్పగలం భయ్య, నేను ముందే అనుకున్నా ఇలా జరుగుద్దని, ఇదే జరిగింది. అండ్ ఇంకేం చేయలేం. అండ్ అజయ్ భూపతి గారు, ఆయన యూబైకి ట్రై చేశారేమో, ఎందుకంటే సినిమాలో డైలాగ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల బీప్ అవుతానే చిరాకులు వేసింది. ఇంకా అలాంటప్పుడు ఎందుకు రాశారు నాకు అర్థం అవ్వలే. ఏ సర్టిఫికేట్ గురించి ఇచ్చేసినా బాగానే ఉన్నాం, అసలు డైలాగ్ కొంచెం జస్టిఫికేషన్ అయినా. యూబై తీసుకుని ఎందుకే డైలాగ్స్ కట్ చేయడం చిరాకుగానే. అండ్ మేబీ అజయ్ భూపతి గారు మ్యాజిక్ పోయిన సినిమాలో మ్యాజిక్ లేదు అసలు. మెయిన్లీ ఇంటెన్సివ్ లేదు, అదే నచ్చలేదు నాకు. ఎంత బాగా రాస్తారు బై ఇంటెన్స్కి, ఎంత బాగుంటాయి అసలు. మంగళవారం ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్గా చాలా చాలా బాగుంటుంది. RX 100 కానీ క్యారెక్టర్స్తో మంచి భలే ఉంటుంది. ఇందులో క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఏమీ లేదు, ఉపయోగం లేదు, ఏమీ లేదు అసలు. నాకు అస్సలు నచ్చలేదు. మెయిన్లీ స్టోరీ పోయింది, అది వేరే విషయం. ఇప్పుడు జయకృష్ణ గారు, ఆయన యాక్టింగ్ వైజ్ ఇంకా 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 చాలా బాగా చేస్తారు ఫ్యూచర్లో మ్యాక్సిమం అనుకుంటున్నాను నేను. నాకు ఇందులో పెద్ద అనిపించలేదు. మెయిన్లీ ఆయన
సెట్ అవ్వలే, నచ్చలేదు. అండ్ అంతే, ఇంకా అంతమించి చెప్పడానికి ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూ సినిమా గట్టిగానే కూర్చోబెట్టారు, అదే తెలుస్తుంది. అండ్ ఇంకా అంతమించి ఏమీ చెప్పలేం. అండ్ మీరు చూసారు లేదా కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాంక్స్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.